హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసైతే నేను కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. కాకరకాయ పచ్చడి అంటే పెద్ద పెద్ద కాకరకాయలను అయితే తీసుకున్నాను. ఈ కాకరకాయలని మంచిగా క్లీన్ చేసి పైనుంచి కొంచెం కడిగేసి వాటిని అయితే ఇలా రౌండ్ పీసులాగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎక్కువసేపు పక్కన పెడితే చేదైపోతాయి. కట్ చేసిన వెంటనే ఇలా కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కడిగేసుకున్న తర్వాత, కడిగేయడం అంటే బురుగు వస్తుంది, ఇందులో నుంచి మంచిగా క్లీన్ చేస్తుంటే బురుగు వస్తుంది. సర్పు టైప్ లాగా ఇట్లా మనం సర్పు వేసి ఎట్లా క్లీన్ చేస్తే వస్తుంది అట్లా వస్తుంది. ఆ బురుగు మొత్తం వెళ్ళే వరకు మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. కర్రీ చేసుకున్న అట్లానే చేసుకుంటే చేదు అనేది రాదు. ఈ చట్నీకి అయితే అసలు చేదు అనేదే ఉండదు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటే ఇది మంచిగా నెమ్మదిగా స్లోగా కుక్ చేసుకోవాలి. లోపల వరకు కుక్ అయిపోవాలి. ఇది నిలువ పచ్చడి కాబట్టి లోపల వరకు కుక్ కావాలి. మనం కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని కడుగుతాం కదా ఉప్పు పసుపు వేసి. కడిగేటప్పుడు కొంచెం నీళ్ళంతా పోయే వరకు డ్రై చేసి పెట్టుకుంటే ఎక్కువ టైం ఏం తీసుకోదు. మనం డ్రై చేయకుండా అలాగే వేసుకున్నాం అనుకోండి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే ఉంటుంది. ఎందుకంటే మనకు వాటర్ ఉంటే వాటర్ అనేది నూనెలో వేస్తే ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది, ప్లస్ ఇంకా అది టైం తీసుకుంటుంది కదా అందులో డ్రై కానికి. అట్లా అని చెప్పేసి మనం వాటర్ అంతా డ్రై చేసుకున్న తర్వాత వేసుకుంటే కొంచెం తక్కువ ప్రాసెసే, బట్ స్లోగా చేసుకోవాలి కాబట్టి టైం బాగానే పడుతుంది. ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. నాకైతే ఖచ్చితంగా ఒక 1/2 అవర్ పట్టింది. కొంచెం 1/2 kg అట్లానే చేసినా కానీ 1/2 అవర్ పట్టింది. ఇట్లానే మెల్లిగా స్లోగా కుక్ చేసుకోవాలి. ముక్కలన్నిటిని ఇలా మంచిగా స్లోగా కుక్ చేసుకుంటే ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కుక్ చేసేసుకోవాలి. ఇది నాకైతే చేసేటప్పుడు చాలా టైం పట్టింది, కానీ తినేటప్పుడు అయితే చాలా బాగుంది. అంత పెద్ద ప్రాసెస్ చేసినందుకు ఎలా ఉంటుందో ఎలా కుదురుతుందో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఇది చేసిన తర్వాతనైతే టేస్ట్ చూసిన తర్వాత అందరూ బాగుంది అనేసరికి ఇంకా మనం చేసిన ఏమంటారు పనంతా ఎక్కడో మర్చిపోతాం కదా. ఇంత టైం తీసుకుంది, బట్ తినేటప్పుడు ఎంత బాగుందంటే అసలు చెప్పలేను మాటల్లో. అందరూ బాగుందన్నారు. ఇంకా వీటన్నిటిని మంచిగా డ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇందులోకి అయితే చట్నీలోకి ఆవాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు కొంచెం కొంచెమే తీసుకున్నాం క్వాంటిటీ. ఆవాలు అయితే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. మెంతులు కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. ఎందుకంటే మెంతులు వేస్తే చేదొస్తుంది, ఆవాలు ఎక్కువ వేస్తే వేడవుతుంది అని చెప్పేసి తక్కువ వేసేసుకొని వాటిని అయితే మంచిగా వేపేసుకొని అది మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. అది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి కదా. అది స్టవ్ ఆన్లోనే వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకున్నాం. మనం చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వీటన్నిటిని మంచిగా ఇలా పొడిలాగా చేసుకున్నాను. అది నేను ఒక 2 స్పూన్స్ అట్లా అయ్యేలాగానే చేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అప్పటికప్పుడే చేసేసుకొని ఆ పౌడర్ అంతా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం నూనెలో మంచిగా ఏమంటారు నానుతుంది కదా, ఉప్పు కారం అవన్నీ మసాలా కూడా. ఇదంతా మంచిగా నానే వరకు ఇలా పక్కన పెట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. తర్వాత మంచిగా చల్లారింది అనుకున్నప్పుడు అయితే ఇందులో నిమ్మరసం వేసేసుకోవాలి. నిమ్మరసం వేసేసుకొని మంచిగా ఇలా ఇత్తులన్నిటిని తీసేసుకొని పక్కన వేసేసుకోవాలి. నాకు ఇప్పుడు టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించింది, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మంచిగా నిమ్మకాయ కూడా మంచిగా అందులో కలిసింది అని చెప్పేసి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే మనం ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే చూపిస్తున్నాను కదా, ఇలాగే ఉండాలి. కొంచెం మొత్తం డ్రైగా అవ్వద్దు, అంటే ఇట్లా విరిస్తే విరిగేలాగా అట్లా అవ్వద్దు. ఇలా మామూలుగా ఉండాలి. కొంచెం మెత్తగా, కొంచెం క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. అలా చేసుకొని తింటేనైతే సూపర్గా వచ్చింది. మీరైతే ట్రై చేసి కమెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి అబ్బా.